ఒక క్రమ పద్ధతి మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం ప్రారంభించాం. ఆది కాండం నుంచి మనము ప్రారంభించాము. ఆది కాండాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి 2 భాగాలుగా విడగొట్టుకున్నాం. మొదటిది మనిషి యొక్క ప్రారంభ చరిత్ర 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనకు కనబడతాయి. రెండవది దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలము అనగా 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు. మరి ఈ యొక్క 2వ భాగంలో నలుగురు పితృస్వాములు మనకు కనబడతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అయితే మనము అబ్రహాం గురించి క్షుణ్ణంగా మనం అధ్యయనం చేశాం. మొదటి 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం కొంత భాగం వరకు మనము ధ్యానించాం. ఇప్పుడు మనము 2వ పితృస్వామి అయినటువంటి ఇస్సాకు గురించి మనము ఈ దినాన అధ్యయనం చేద్దాం. సో మనము పోయిన క్లాసులో అబ్రహాము యొక్క జీవితంలో కొన్ని భాగములు మనము చివరి భాగం మనం నేర్చుకున్నాం. సారా హెబ్రోన్లో మృతి పొందినప్పుడు మెక్పెలా అనేటువంటి ఒక గుహలో ఆవిడను పాతి పెడతారు. ఆ యొక్క గుహలో పాతి పెట్టడానికి మరి ఆ యొక్క మెక్పెలా అనేటువంటి గుహ పొలాన్ని అన్యజనుడైనటువంటి హిత్తీయుడైనటువంటి ఒక వ్యక్తి నుంచి అబ్రహాం దాన్ని కొంటాడు. కొన్న తర్వాత ఆ యొక్క దానిలో సారాను సమాధి చేస్తారు. ఆ తర్వాత మనము గమనించినట్లయితే ఇస్సాకుకు ఒక వధువును అబ్రహాము ఏర్పరుస్తాడు. దాని కొరకై తన దాసుల్లో పెద్దవాడైనటువంటి ఎలియాజరును పిలిచి మరి ప్రార్థన చేసి అతనితోటి ఒక నిబంధన చేసుకొని మరి ఒక ఒప్పందం చేసుకొని మరి ఈ యొక్క కనానీయుల్లో ఎవరిని కూడా మరి నా యొక్క కుమారునికి భారీగా నువ్వు చేయవద్దు, నా బంధువుల వద్దకు వెళ్ళి మెసొపొటేమియాకి వెళ్ళి మరి తనకు ఒక భార్యను తీసుకొని రమ్మని పంపిస్తాడు. అప్పుడు అంటాడు, నన్ను పిలిచినటువంటి దేవుడు నీకు ముందుగా పోను, నీకు సహాయం చేయను, నీ కార్యమును సఫలము చేయను, మరియు ఇస్సాకుకు పెండ్లి భార్యగా ఒక స్త్రీని అనుగ్రహించును అనే విశ్వాసంతో ప్రార్థన చేసి ఎలియాజరును పంపిస్తాడు. అప్పుడు ఎలియాజరు ఆ విధంగానే వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా రెబ్కాను కనుగొని మరి వారి యొక్క ఇంటికి వెళ్ళి వారితో కూడా మరి సంధి చేసుకొని సమాధానపడి మరి అక్కడ అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం జరిగించి రెబ్కా వెంటనే నేను వెళ్తానని ఒప్పుకుంటుంది. అప్పుడు రెబ్కా ఎలియాజరు వెంట వస్తుంది. అప్పుడు అక్కడ పొలంలో ఇస్సాకు ధ్యానిస్తూ ఉంటాడు. ఆ విధముగా రెబ్కాను తన భార్యగా చేసుకుంటాడు. సో అది మరి దేవుని చిత్తానుసారమైనటువంటి వివాహము. దానికి ఒక అదొక మాదిరికరమైన వివాహముగా మనము 24వ అధ్యాయంలో చూస్తాం. 25వ అధ్యాయంలో అబ్రహాము మరి కెతురా అనేటువంటి వేరొక స్త్రీని వివాహం చేసుకుని పిల్లలను కంటాడు. ఆ తర్వాత అబ్రహాంకున్న ఆస్తిని అంతా కూడా ఇస్సాకు ఇస్తాడు. మరి తన యొక్క ఉపపత్నులు వారి పిల్లలకు మరి బహుమానాలు ఇచ్చి వారిని దూరదేశం పంపిస్తాడు. ఆ తర్వాత అబ్రహాము 175 సంవత్సరంలో నిండు సంవత్సరంలో జీవించి ఆయన ప్రభు మహిమలోనికి వెళ్తారు. అప్పుడు ఆయన కూడా మెక్పెలా అనేటువంటి గుహలోనే సారాను పాతి పెట్టిన దగ్గరే ఆవిడని కూడా ఇస్మాయిలు, ఇస్సాకు పాతి పెడతారు. సో మనము ఈ విధంగా అబ్రహాం యొక్క జీవితం గురించి మనం నేర్చుకున్నాం. ఓవరాల్గా అబ్రహాం యొక్క జీవితం 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం సగభాగం వరకు కూడా మనము చూసుకున్నాం. అయితే ఈరోజు మనము 2వ పితృస్వామి అయినటువంటి ఇస్సాకుని గురించి మనం కొన్ని మాటలు నేర్చుకుంటాం. ఇస్సాకు అనేటువంటి ఆయన 2వ పితృస్వామి. ఇస్సాకు అనేటువంటి మాటకు గ్రీకు భాషలో అర్థం ఏంటంటే లాఫ్టర్, మోకరీ, అంటే నవ్వు లేకుంటే ఎగతాళి అని అర్థము. ఎందుకనంటే మరి సారా తన వయసు ఉడికినది కనుక తనకు సంతానము
కలుగరు అని అనుకున్నది. అయితే దేవుడు మరి ఆవిడికి చెప్తాడు, మీదటికి సంవత్సరం అన్ని కలుగటి కుమారుడును, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదురు అని అన్నప్పుడు సారా నవ్వుతుంది. ఆ తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత కూడా సారా నవ్వుతుంది. వృద్ధాప్యంలో సారా కుమారుణ్ణి పెంచి పోషించున, వానికి పాలిచ్చునా అని నవ్వుచు ఆవిడ సంతోషిస్తుంది. అప్పుడు ఆ విధముగా ఇస్సాకు అనేటువంటి పేరు పెడతారు. ఇస్సాకు అనగా నవ్వు. సో ఇస్సాకు వాగ్దానపూర్వకంగా పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడు. 2061 BCలో ఆయన పుట్టాడు. తర్వాత 8వ దినమున ఆయనకు సున్నతి చేశారు. మరి మరి ఆయన పాలు విడిచిన తర్వాత సుమారుగా 2 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు ఆ సమయంలో ఆయనకు ఆయన కుమారుని దేవుడు అనుగ్రహించినందువల్ల ఒక గొప్ప విందుని అబ్రహాము చేశాడు. తన బంధుమిత్రులను, తన ఇంటి వారిని, ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచి ఒక గొప్ప విందు అబ్రహాము చేశాడు. ఆ తర్వాత ఇస్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేయటము, నవ్వటము, ఇస్మాయేలు ఇస్సాకును మరి అవమానపరచటము చేస్తాడు. అలాగే చేసినప్పుడు ఇస్మాయేలును హాగరును ఇంటి వద్ద నుంచి దూరంగా పంపించేస్తాడు. ఎందుకు ఇస్మాయేల్ అలాగే చేశాడు అని అంటే, ఇస్మాయేల్ స్వభావం గురించి మనం చూసుకున్నాం. అతడు అడవి గాడిటువంటి స్వభావం గలవాడని. ఆ తర్వాత మొదట ఇస్మాయేలు అబ్రాహాము పుట్టినప్పటికీ కూడా ఇస్సాకుకు చేసినంతగా గొప్ప ఘనముగా మరి విందు ఇస్మాయేలుకి చేయలేదు. ఆ తర్వాత మరి 18 సంవత్సరముల వయసులో దేవుడైనటువంటి యెహోవా మరి అబ్రహాంతో చెప్తాడు, నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు నాకు బలిగా అర్పించు, మోరియా పర్వతానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి అర్పిస్తాడు. ఆ తర్వాత 40 సంవత్సరముల వయసులో అబ్రహాము రెబ్కాను వివాహం చేసుకుంటాడు. 60 సంవత్సరముల వయసులో మరి కమల పిల్లలు ఇస్సాకు, రెబ్కాలకు పుడతారు, యోసేపు మరియు యాకోబులు. సో అది బ్రీఫ్ హిస్టరీ. ఆ తర్వాత మనం ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే మరి 4వ అధ్యాయం నుంచి మరి 27వ అధ్యాయం వరకు మనకు ఇస్సాకును గురించి వాక్య భాగం కనబడతాయి. సో ఓవరాల్గా ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే, మొట్టమొదటిది ఇస్సాకు విధేయత కలిగినటువంటి వ్యక్తి. ఐసాక్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. వి సీ ఇట్ ఇన్ ది చాప్టర్ 22. అబ్రహాము బలి అర్పిస్తా ఉన్నప్పుడు ఇస్సాకు మరి వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌని ఆయను, బలియాగమాయను. క్రీస్తు ఎలాగైతే మౌనంగా ఉన్నాడో అలాగనే ఇస్సాకు కూడా మౌనంగా ఉన్నాడు, బలి అయ్యాడు. తండ్రి అయిన దేవునికి, తన తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా ఆయన విధేయుడయ్యాడు. ఆ తర్వాత రెండవ విషయము, ఐసాక్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, మెడిటేషన్. మరి 24వ అధ్యాయంలో మనం చూస్తాము, ఇస్సాకు మరి తన ఒక ధ్యానించేటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. దేవుని యొక్క వాక్యంను, అదేవిధంగా దేవుని గురించి, అదేవిధంగా తన యొక్క అక్కర్లను, తన యొక్క అవసరతలను దేవునికి తెలియచేసేటువంటి మంచి మరి ధ్యానించే వ్యక్తిగా, ప్రార్థన పరుడుగా మనకు ఇస్సాకు కనబడతాడు. ఆ తర్వాత ఇస్సాకు వివాహమైన తర్వాత మరి ఇద్దరు ట్విన్స్, కమల పిల్లలు ఇస్సాకు కలుగుతారు. వారి గురించి మనం చూస్తాం. ఆ తర్వాత గెరారులో ఇస్సాకు ఫలభరితమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఎంత ఫలభరితం అవుతాడంటే 26వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆ గెరారు ప్రాంతంలో 100 దేవుడు మరి ఇస్సాకు యొక్క పంట పొలాన్ని ఆశీర్వదిస్తాడు. మామూలుగా మనం చూస్తాం మరి మంచి నేలలో పడిన విత్తనాలు 30 60 100 ఫలించి నేను చూస్తాం. అంటే 100%, అంటే ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాన్ని దేవుడు ఇస్సాకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ తర్వాత ఇస్సాకు యాకోబును ఆశీర్వదించును.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 27వ అధ్యాయంలో మనం ఈ భాగాలను చూస్తాం. సో ఓవరాల్గా ఇస్సాకు యొక్క జీవితము ఈ యొక్క 25 నుంచి 27 వరకు ఈ 3 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 5 విషయాలు మనకు కనబడతాయి. ఇస్సాకు విధేయత కలిగిన వ్యక్తిగాను, ఇస్సాకు మరి ధ్యానం చేసే వ్యక్తిగాను, ప్రార్థనా పరుడుగాను, మరి ఇస్సాకు కుమారులు కలుగుతారు. గెరారులో ఇస్సాకు ఫలభరితమైనటువంటి వ్యక్తిగాను, నూరంతులుగా ఫలించే వ్యక్తిగా మనకు కనబడతాడు. ఆ తర్వాత ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తాడు. సో ఇప్పుడు 1 by 1 మనం ఈ విషయాలను చూసుకుందాం. మొదటి 3 విషయాలు మనం ఈరోజు చూసుకుందాం. సో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఐసాక్ ఏ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్ మనము 22వ అధ్యాయంలో చదువుకున్నాం. 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము చెప్పినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయుడై వెంటనే ఉదయకాలంలో లేచి ఇస్సాకుని తీసుకొని కట్లను, నిప్పును అన్నిటిని సిద్ధపరచుకొని గాడిదలు గంతలు కట్టి తన దాసులను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి 3 దినముల తర్వాత మోరియా పర్వతం మీదకి వస్తాడు. మోరియా పర్వతం మీదకి వచ్చిన తర్వాత మరి అక్కడ తన దాసులకు చెప్తాడు, మీరు ఎక్కడే ఉండండి, నేను నా కుమారుడైన ఇస్సాకును ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవునికి బలి అర్పించి తిరిగి వస్తాం అని విశ్వాసంతో వారికి చెప్తాడు. అప్పుడు ఆ కట్టెల మోపును ఇస్సాకు మరి భుజముల మీద పెడతాడు. ఇస్సాకు వీపు మీద పెట్టి మరి ఆ యొక్క పర్వతం మీదకి వెళ్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, 2 దాసులు అక్కడ ఉన్నారు. సో మరి బాలుడైనటువంటి ఇస్సాకు మీద మరి అబ్రహాము కట్టెల మోపు పెట్టినప్పుడు ఇస్సాకు మరి చెప్పొచ్చు, తండ్రి దాసులు ఉన్నారు కదా, ఆ దాసులు ఆ కట్టెల మోపును తీసుకొని రమ్మని చెప్పొచ్చు కదా అని చెప్పొచ్చు. కానీ మరి ఇస్సాకు అలాగే చేయలేదు. తండ్రి తన వీపు మీద కట్టెల మోపు పెట్టినప్పుడు వెంటనే ఎలాంటి మాట చెప్పకుండా వాటిని మోస్తూ ముందుకు సాగిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కట్టెల మోపు మోయడానికి దాసులు వచ్చారు, దాసులను తీసుకొచ్చారు. కానీ మరి అబ్రహాం అలాగే చేయలేదు. అయితే ఇస్సాకు పూర్తిగా తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఆ తర్వాత వెళ్ళేటువంటి మార్గంలో అబ్రహామును ఇస్సాకు మాట అడుగుతాడు. 22వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. 22వ అధ్యాయము 7-8 వచనాలు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదైనా అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పెను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంభాషణ మనం చూస్తాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను. గౌరవముగా తన తండ్రిని పిలుస్తా ఉన్నాడు. అలాగే అబ్రహాం కూడా మరి నా కుమారుడా అని ఆయనకు ఉత్తరం ఇస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ బాలుడు, యవనస్తుడు, టీనేజ్ లో ఉన్నటువంటి ఇస్సాకు తండ్రిని అడుగుతా ఉన్నాడు, తండ్రి మరి బలి అర్పించడానికి నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఎక్కడ, గొర్రెపిల్ల ఏది అని అడుగుతా ఉన్నాడు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? అది మనకేం తెలియజేస్తా ఉన్నది? అదేం తెలియజేస్తా ఉన్నదంటే మరి ఇస్సాకుకు మరి బలి అర్పణ గురించి, దహన బలి గురించి మరి సమస్తమును తెలుసు అనేటువంటి ఒక విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంటుంది. అంటే మరి బలి అర్పించడానికి ఏమేమి వస్తువులు కావాలి, బలి ఎలాగ అర్పించాలి, దేవుని ఎలాగ స్తుతించాలి, దేవుని ఎలాగ ఆరాధించాలి, దేవుని ఎలాగ సంతోషపరచాలి అనేటువంటి విషయాలు బాలుడిగా ఉన్నప్పుడే ఇస్సాకు తెలిసినాయి. ఎలాగ తెలిసింది అంటే తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఆ బలి అర్పించేటప్పుడు ఇస్సాకును తన వెంట పెట్టుకొని ఆ బలి అర్పించే క్రమాన్ని ఇస్సాకుకు చక్కగా నేర్పిస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుకనే మరి ఇస్సాకు అడగగలిగాడు, మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అబ్రహాం గురించి మనం నేర్చుకునేది ఏంటంటే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు గారాభంగా పెంచకుండా తనను మరి భక్తిలో పెంచాడు. తనకు ఒక క్రమాన్ని నేర్పించాడు, దేవుని యందు భయభక్తులు నేర్పించాడు, దేవుని యందు మరి విశ్వాసం నేర్పించాడు, దేవుని స్తుతించడం నేర్పించాడు, దేవునికి బలి అర్పించడం నేర్పించాడు, దేవునికి లోబడటం నేర్పించాడు. కనుకనే
ఇస్సాకు విధేయుడయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన మరి పిల్లలు తల్లిదండ్రులకు లోబడేటువంటి వారుగా లేరు, తిరగబడేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు వాక్యం ఏం సెలవిస్తా ఉన్నది? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, మొదటి 2 వచనాలు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధులై ఉండుడి, ఇదే ధర్మం. ఇది ధర్మమే. ఇది నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనది, ఇది ధర్మమే. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులకు విధేయులు అవుతారు? మొదటిగా తల్లిదండ్రులు దేవుడికి విధేయులు అవ్వాలి. తల్లిదండ్రులు పిల్లల ఎదుట మాదిరి కలిగి ఉండాలి. అప్పుడు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలకు కోపం పుట్టించకూడదు. పిల్లలను మరి వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టటము, తిట్టటము, చీటికి మాటి కోరిక వారిని కోపగించుకునటం, వారి మీద ద్వేషం పెంచుకోవటం అలా చేయకూడదు. వారిని శిక్షించాలి, వారిని ప్రేమించాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మీ పిల్లలకు కోపము రేపొద్దు అంటున్నాడు. అంటే వారు హృదయంలో గాయపడి వారు మన మీద ద్వేషం పెంచుకుని అసూయం పెంచుకునేంతగా వారి మీద కోపాన్ని మనం ప్రదర్శించకూడదు. వారిని ప్రేమించాలి, వారిని మనం గౌరవించాలి, మరియు వారిని దండించాలి, గద్దించాలి. అయితే ఆ యొక్క గద్దింపు అనేటువంటిది వాక్యానుసారమైనది, దైవ చిత్తానుసారమైనది, ప్రేమపూర్వకమైనదిగా ఉండాలి. వారు తప్పులను సరిచేసుకునేటువంటిదిగా ఉండాలి, కానీ వారికి మన మీద కోపం వచ్చి మన మీద ద్వేషం వచ్చేటట్లుగా ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి అయితే అబ్రహాం ఇక్కడ మరి ఇస్సాకును మంచి శిక్షలోను బోధలోను పెంచాడు. దేవునికి లోబాటం నేర్పించాడు, తల్లిదండ్రులకు లోబాటం నేర్పించాడు. అందుకని ఆయన వెంటనే విధేయుడయ్యాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాబో దినాలు చాలా మరి చెడ్డవిగా ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి దినాలుగా ఉన్నాయి. కాబట్టి మన పిల్లలు భక్తిలో మనం పెంచకపోయినట్లయితే, మన పిల్లలను మరి వారిని శిక్షలోను బోధలోను దేవుని యందు భయభక్తులు వారికి నేర్పించకపోయినట్లయితే వారు తప్పిపోయే ప్రమాదం ఉన్నది. వారి విధేయులు అవ్వకుండా అవిధేయులు అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇస్సాకు తండ్రికి లోబడుతా ఉన్నాడు. గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాం ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు నాయన అని, యెహోవా చూసుకొనును అని చెప్పి మరి తీసుకొని వెళ్తాడు. అలా తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు? కట్లు పేర్చాడు, మరి బలిపీఠాన్ని సిద్ధపరిచాడు. మరి గొర్రెపిల్ల ఎక్కడా అని మరలా ఇస్సాకు ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాం ఏం చేశాడు? నువ్వే గొర్రెపిల్ల అని చెప్పలేదు, తన చేతులను పట్టుకొని బంధించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం, 22వ అధ్యాయం 9వ వచనం. అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. చూడండి, ఇక్కడ 2 పనులు అబ్రహాం చేశాడు. అక్కడేం చెప్పాడు? దేవుడే చూసుకుని అన్నాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇస్సాకు చేతులను బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అప్పుడు ఇస్సాకు ఏం చేయాలి? ఒక మాట అయినా అడగాలి కదా, తండ్రి మరి దేవుడే చూసుకున్నాడని చెప్పారు కదా, మరి నేనని నువ్వు చెప్పలేదు కదా, మరి నన్ను ఎందుకు బలి అర్పిస్తున్నావు అని ఇస్సాకు ఒక మాట మాత్రము అడగలేదు. మనం పోయిన క్లాస్లో మనం చూసుకున్న రీతిగా ఇస్సాకు విధేయుడై తను తాను బలిగా అర్పించుకున్నాడు. మరియు వాట్ ఎవర్ మై ఫాదర్ డస్, హీ డస్ రైట్.
మై ఫాదర్ ఈస్ ఏ ప్రాఫెట్, మై ఫాదర్ ఈస్ ఏ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ గాడ్, మై ఫాదర్ ఈస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, సో హీ నెవర్ మేక్స్ మిస్టేక్ అని ఒకవేళ ఇస్సాకు నమ్మి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి విధేయత, పర్ఫెక్ట్ ఒబీడియన్స్ అనేటువంటిది ఇస్సాకులో మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా ఇస్సాకు తాను బలిగా అర్పించుకున్నాడు. ఆ తర్వాత బలిపెట్టి మీద ఆయన పడుకోబెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ ఒబీడియన్స్ వి సీ ఇన్ ఐజాక్స్ లైఫ్, ఒబీడియన్స్ ఈవెన్ అన్టు ద డెత్. మరణం పొందినంతగా తాను విధేయునిగా చేసుకున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తండ్రి చిత్తానికి అలాగనే లోబడ్డాడు. శిలువ మరణం అనేటువంటిది ఎంతో భయంకరమైనది, ఎంతో దుఃఖకరమైనది, బాధకరమైనది, వేదనతో కూడినది. అయినా కూడా నాట్ మై విల్ బట్ మై ఫాదర్స్ విల్ బి డన్ అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాగైతే తాను సమర్పించుకున్నాడో, యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నటువంటి ఈ యొక్క ఇస్సాకు కూడా అలాగనే మరి సంపూర్ణ విధేయతను చూపించి మరణం పొందినంతగా తాను విధేయుడయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఇస్సాకు జీవితము విధేయతతో ప్రారంభమైనది. ఇస్సాకు జీవితము తండ్రికి దేవునికి మరి పర్ఫెక్ట్ ఒబీడియన్స్తో ప్రారంభించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇస్సాకు జీవితం నుంచి మన విషయాన్ని మనం నేర్చుకున్నాడు. రెండవది 24వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఇస్సాకు ఒక ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు, ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. చూడండి ఇక్కడ 24వ అధ్యాయము 63వ వచనం, ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. అయ్యా ఒక్క నిమిషం. సాయంకాలంన ఇస్సాకు పొలంలో ధ్యానింపు బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొన్నట్టుగా పొలంలో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు గమనించినట్లయితే ఇక్కడ 63వ అధ్యాయంలో సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సాయంత్రము మరి పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడు. బెయేర్షెబా అనేటువంటి ప్రాంతంలో మరి అటువైపు ఆయన ఉంటూ ఉన్నాడు. పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడు. ధ్యానింప వెళ్ళి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ధ్యానిస్తా ఉన్నాడు. ఎందుకు ధ్యానిస్తా ఉన్నాడు అని అంటే, అది స్కాలర్స్ ఏం చెప్తారంటే, ఇస్సాకుకు అది ఒక అలవాటుగా అయిపోయినది. సంధ్యా వేళ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఏకాంతముగా వెళ్ళి దేవునితో సహవాసం చేస్తూ దేవుని స్తుతించి ఆరాధించి దేవుని గణపరిచి దేవుని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవడానికై ఆయన ఆ విధంగా వ్యక్తిగత సమయాన్ని దేవునితో గడిపేవాడు. క్వైట్ టైంను దేవునితో గడిపేటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాంతో పాటు మరి ఆయన యొక్క క్వైట్ టైము ఆయన వివాహం గురించి కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఐజాక్ వాస్ మెడిటేటింగ్ ఆన్ గాడ్ అండ్ ద లార్డ్ గాడ్ జెహోవా. యెహోవాని గురించి ధ్యానిస్తా ఉన్నాడు. యెహోవాని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాడు. యెహోవాని స్తుతిస్తా ఉన్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కీర్తనలో కనుక మనం చూసినట్లయితే దావీదు కూడా ఎల్లప్పుడూ మరి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మరి పాటలు పాడుతూ మరి పాటలు రాస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని వాక్యం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేటువంటి వాడు. ధ్యానము అనేటువంటిది మరి చాలా ముఖ్యమైనటువంటి అంశము. వాక్యంను చదవటం వేరు, వాక్యంను ధ్యానించటం వేరు. వాక్యంను చదవటం అంటే ఉన్నట్లుగా చదివి దాన్ని మనము రాసుకుంటాము మరియు దాన్ని అర్థం చేసుకుంటాం. ధ్యానించటం అంటే మరి ఒక అంశాన్ని లేకుంటే ఒక వాక్యాన్ని తీసుకొని, ఒక భాగాన్ని మనం తీసుకొని దాన్ని ఘోరమైనటువంటి మర్మములు తెలుసుకుంటాయి దాన్ని మనము నెమరు వేసుకుంటా ఉంటాం. ప్రభు కొరకు వేడుకుంటాం. ప్రభు తట్టు, ప్రభా ఈ వాక్యంలోని మర్మం ఏంటి, ఈ వాక్యంలోని సత్యం ఏంటి, ఈ వాక్యంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి ప్రభా,
మాకు బయలుపరచు అని దాని గురించి ధ్యానిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇస్సాకు మంచి ధ్యానపరుడుగాను ప్రార్థనా పరుడుగాను ఉంటూ ఉన్నాడు. యెహోవాను గురించి ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరి ఆయన వివాహ విషయంలో ప్రభు యొక్క సంకల్పము, ప్రభు యొక్క ఉద్దేశ్యం ఏమై ఉన్నదో దాని గురించి కూడా ప్రభు యొద్ద కనిపెడుతూ ఉన్నాడు. హీ వాస్ సీకింగ్ గాడ్స్ విల్ అండ్ ఆల్సో గాడ్స్ పర్పస్ ఇన్ హిస్ మ్యారేజ్ లైఫ్. తన వివాహ జీవితంలో మరి తండ్రి చిత్తం ఏమై ఉన్నదో, తండ్రి ఉద్దేశం ఏమై ఉన్నదో, ఇదిగో నా తండ్రి అయినటువంటి అబ్రహాము మరి ఆ యొక్క దాసుడైనటువంటి ఎలియాజరును పంపించున్నాడు ప్రభువా, మరి మీ చిత్తము ఆ వివాహ విషయంలో సంపూర్ణముగా జరుగునుగాక మరి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మన జీవితంలో మరి మనము ప్రారంభించే ముందు, దాన్ని చేసే ముందు దేవుని సహాయం కొరకు, దేవుని నడిపింపు కొరకు, దేవుని చిత్తమై ఉన్నదా లేదా, మరి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదా లేదా తెలుసుకోవడానికై ప్రార్థన చేయడము చాలా చాలా అవసరము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాం ప్రార్థన చేస్తా ఉన్నాడు, మరి ఎలియాజరు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఇక్కడ పొలంలో మరి ఐసాక్ కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తా ఉన్నారు. మరి వారి ప్రార్థనలను దేవుడు విని మరి అద్భుత రీతిగా మరి తనకొక మరి జీవిత భాగస్వామిని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా చాలా ముఖ్యము. మన వివాహ విషయంలో కావచ్చు, మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో ఏదైనా ముఖ్యమైన డెసిషన్స్ తీసుకునే విషయంలో కావచ్చు, మన కుటుంబంలో ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా మనం దేవుని యొద్ద కనిపెట్టి దేవుని యొక్క చిత్తమును, నిశ్చయతను, సమాధానమును పొందుకొని ఆ పనిని చేసినప్పుడు అది దేవుని చిత్తము, దేవుని సంకల్పం అవుతుంది. దాని ద్వారా మరి మనకు ఆశీర్వాదం కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇస్సాకు తన యొక్క వివాహము ద్వారా, తన యొక్క వ్యక్తిగత జీవితము ద్వారా దేవునికే మహిమ కలగాలని, దేవుడినే సంతోషపరచాలని ఆయన కోరుకొని ఆ సాయంకాల సమయమందు ఒంటరిగా వెళ్ళి ధ్యానిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, నా యొక్క జీవితం ద్వారా, నా వివాహ జీవితం కావచ్చు, నా వ్యక్తిగత జీవితం కావచ్చు, మీ నామం మహిమపరచబడాలి, మీరు సంతోషించాలి ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. ఐసాక్ వాంటెడ్ హిస్ మ్యారేజ్ అండ్ హిస్ హోమ్ లైఫ్ టు బి ప్లీజింగ్ టు గాడ్. కాబట్టి మరి మన జీవితంలో కూడా అలాగనే ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాట్ ఎవర్ వీ డూ వీ షుడ్ డూ అంటు ద లార్డ్. మనం ఏం చేసినప్పటికీ తినను త్రాగినను నడిచినను మేల్కొనినను పండుకొని ఏ పని చేసినా కూడా అది దేవుని మహిమ కొరకే, దేవునికి ఇష్టకరమైనటువంటి పనిగా, దేవుని సంతోషపెట్టేటువంటి పనిగా ఉండాలి అని మరి ఈ యొక్క ఐసాక్ జీవితం ద్వారా మనం తెలుసుకుంటాం. చాలాసార్లు మన జీవితంలో మనం చేస్తాం, మనకు నచ్చినది మనం చేస్తాం, మనకి ఇష్టమైనది మనం చేస్తాం. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ బెటర్ టు నో ద విల్ ఆఫ్ ద లార్డ్. ఈస్ దిస్ వర్క్ ప్లీజింగ్ ద లార్డ్ అని మనం అనుకున్నప్పుడు అప్పుడు దేవుని చిత్తం అక్కడ జరుగును, దేవుని నామం మహిమపరచబడును, దేవునికి సంతోషకరమైనటువంటి పని మనము చేసేటువంటి వారంగా ఉంటాం. ఆ తర్వాత 25వ అధ్యాయానికి కనుక మనం వచ్చినట్లయితే, మరి దేవుడు ఇస్సాకు రెబ్కాలకు 2 కుమారులను, కౌల పిల్లలను అనుగ్రహిస్తాడు. చూడండి, 25వ అధ్యాయము 21 నుంచి 21 నుంచి చదువుకుందాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. 25వ అధ్యాయము 21వ వచనం 21. అయ్యయ్య. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును.
ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని అనెను. చదవండి 26 వరకు చదవండి. ఆ! ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉండెను. కనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమును పట్టుకొని ఉండెను. కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల ఆయను. ఆ చిన్నవాడు ఆ! 60 ఏండ్ల వాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క భార్య అయినటువంటి సారాయి కూడా గుడ్రాలు కదా. 90 సంవత్సరముల వయసులో ఆవిడకు ఇస్సాకును మరి వాగ్దాన కుమారుడు అనుగ్రహించాడు. అదే ట్రెండ్ ఇక్కడ మనకు ఇస్సాకు రెబ్కాల విషయంలో కూడా కనబడుతుంది. ఈ యొక్క రెబ్కా కూడా గుడ్రాలు. వివాహమైన తర్వాత దాదాపుగా 20 సంవత్సరముల తర్వాత వారికి దేవుడు మరి సంతానాన్ని అనుగ్రహించాడు. అయితే ఇస్సాకు మరి దేవునికి మొరపెట్టాడు అని ఇక్కడ మనం చూస్తాం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దేవుడు మరి తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికై, తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికై దేవుడు వారికి విశ్వాసాన్ని ఇంకా నేర్పించడానికై ఈ యొక్క రెబ్కా గర్భాన్ని కూడా మూసివేశాడు, గొడ్రాలుగా చేసివేశాడు. అప్పుడు ఇస్సాకు దేవుని మీద ఆధారపడతాడు. ఇస్సాకు పూర్తిగా దేవునితో తిరిగి కన్నీటితోటి దేవునికి ప్రార్థన చేస్తాడని దేవుడు తలంచి మరి ఇస్సాకును మరి రెబ్కాలను గొడ్రాలుగా చేసి ఉన్నాడు. అయితే ఇస్సాకు వేడుకున్న వెంటనే దేవుడు ఏం చేసేసాడు? ఆయన ప్రార్థనను వినెను. యెహోవా అతని ప్రార్థన వినెను. మన దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, వారి ప్రార్థన విన్నటువంటి దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. మరి వివాహ విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, మరి ఎదుగుదల విషయంలో కావచ్చు, ఆత్మీయ ఎదుగుదల విషయంలో కావచ్చు, మరి అక్కర్ల విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలోనైనా కూడా మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకి మొరను ఆలకించును. చూడండి, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము అద్భుతమైనటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది. 11వ వచనం చదవండి. ఒక్క నిమిషం. ఇర్మీయా 29:11. నేను మీరు చదవండి అయ్యా. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇంకా ముందు చదువు శేఖర్. ఇంకా మీరు నాకు మొరపెట్టుదురు రేనే, మీరు నా ప్రార్థన చేయొచ్చు ఒత్తరేనే, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికినడలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని నెడలా మీరు నన్ను కనుకుందురు. నన్ను నేను మీ కొరకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోటి? నేను మిమ్మల్ని గురించినటువంటి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ప్రార్థనను ఆలకించేటువంటి వాడు. మన ప్రార్థన నిర్లక్ష్యం చేసేటువంటి వాడు కాదు, తృణీకరించేటువంటి వాడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు, మన అలక్ష్యం చేసేటువంటి వాడు కాదు. మన ప్రార్థనను ఆలకించేవాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తిరేని, నాకు మొరపెట్టుతురేని,
నేను మీ మనవి ఆలకింతును, మీరు నన్ను వెదకిని ఎడలా, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడలా మీరు నన్ను కనుగొందురు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఇక్కడ కండిషన్ ఏంటంటే పూర్ణ మనసుతో ఆయన్ని వెదకాలి. అది ఇస్సాకు చేశాడు. అప్పుడు ఇస్సాకు మనవి యెహోవా వినెను. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు, అలాగే పూర్ణ హృదయంతో మనం వెతికినప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీరు నన్ను కనుగొందురు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ప్రార్థనలో మనం కనిపెట్టినప్పుడు దేవుడు మన మనవి వింటాడు, మనకు ఉత్తరం ఇస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఇస్సాకు సహాయం చేశాడు. ఆయన మొర విని మరి ఆ యొక్క రెబ్కా గర్భాన్ని దేవుడు తెరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆవిడ యొక్క గర్భంలో మరి ట్విన్స్ ఉన్నారు, 2 శిశువులు ఉన్నారు, 2 జనములు ఉన్నారు. 2 జనములు నీ గర్భంలో కలరు అని అంటున్నాడు. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవునని అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 జనపదములు ఉన్నారు. ఒకరు ఏశావు, రెండవ వాడు యాకోబు. సో వీరిరువురు కూడా మరి తల్లిని గర్భంలోనే తొందర పెట్టుచు ఉన్నప్పుడు ఆమె ప్రసూతి కావలసిన దినములు నిన్నప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చును, అతని ఒళ్ళంతా రోమ వస్త్రముల వలె ఉండెను, కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టాను. ఏశావు అనగా రోమము యొక్క ఎర్రని అని అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మొట్టమొదటి బయటకు వచ్చిన వాడు ఏశావు. అతను ఎర్రనివాడుగాను రోమములు కలిగినటువంటి వాడుగాను ఉన్నాడు. అతను ఒక మంచి వేటకాడు, స్కిల్ఫుల్ హంటర్ అయ్యాడు. తర్వాత అడవిలో ఉంటూ మరి అడవి జంతువులను వేటాడుతూ మంచి శ్రేష్టమైన మాంసాన్ని తీసుకొచ్చి మరి తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి వాడు అతను ఏశావు. రెండవ వాడు యాకోబు. యాకోబు తన ఇంటి వద్దనే గుడారంలోనే ఉండేవాడు, తల్లి దగ్గరే ఉండేవాడు. తల్లి దగ్గరే ఉండి తల్లి దగ్గర పని నేర్చుకుంటూ తల్లికి సహాయకుడిగా ఉండేవాడు. మరి యాకోబు అనగా అర్థం ఏంటంటే డిసీవర్, మోసగాడు, లేకుంటే మడిమను పట్టుకొనిన వాడు అని అర్థము. అయితే బయటకు వచ్చేటప్పుడు మరి యాకోబు ఏం చేశాడు? మరి ఏశావు మడిమను పట్టుకొని ఏశావు కంటే ముందుగా బయటికి రావాలని చూసినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారిద్దరు కూడా రెబ్కాకు పుడతారు. పుట్టిన తర్వాత ఒక అతనేమో స్కిల్ఫుల్ హంటర్ అవుతాడు, వేట యందు నేర్పరైన వాడు అవుతాడు, అరణ్యవాసిగా ఉంటాడు. మరి యాకోబు ఏమో సాధువై గుడారంలో నివసించుచూ ఉండెను. ఈ 2 కూడా మరి 2 జన్మలు లేకుండా 2 దేశములుగా వారు అవుతారు అని దేవుడు అప్పుడే వారి ఇరువురికి సెలవిచ్చాడు. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ 28వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 25వ అధ్యాయము 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబుని ప్రేమించెను. ఒకనాడు మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు వారి కుమారుల పట్ల ఎలాంటి మరి ప్రభావాన్ని చూపుతా ఉన్నారో, వారి కుమారులని ఎలాగున్నా వారు ప్రేమిస్తూ వారిని వెడగొడుతూ ఉన్నారు ఇక్కడ మనకి అర్థమవుతుంది. వారు తెలియకనే వారి కుమారుల మధ్యలో భేదాభిప్రాయాన్ని తీసుకొస్తా ఉన్నారు. తండ్రి ఏమో ఏం చేస్తున్నారు? ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. మంచి శ్రేష్టమైన రుచికరమైనటువంటి మరి మాంసాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు కనుక తండ్రి మరి పెద్ద కుమారుడు ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. మరి తల్లి ఏమో మరి చిన్న కుమారుడైనటువంటి యాకోబు గుడారంలోనే ఉంటూ తల్లికి సహకారిగా ఉంటున్నాడు కనుక మరి రెబ్కా ఏమో యాకోబును అధికముగా ప్రేమించింది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, పిల్లల ఎడల తల్లిదండ్రుల యొక్క ఉద్దేశములు, ప్రణాళికలు, వారి యొక్క ప్రేమ అనేటువంటిది మరి ఒకే రకముగా ఉండాలి. ఎక్కడా కూడా పక్షపాతం అనేటువంటిది చూపించకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమిస్తా ఉన్నాడు, తల్లి ఏమో చిన్న కుమారుని ప్రేమిస్తా ఉంది. ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి వైపు వారికి ఎక్కువ మేలు చేసి వారికి లబ్ధి చేకూర్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తద్వారా వారిరువురి మధ్య వ్యత్యాసము, వారిరువురి మధ్య కలహము, వారిరువురి మధ్య ద్వేషము, వారిరువురి మధ్య సమస్యలు కొని తెచ్చేటువంటి వారముగా మనం ఉంటాం.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలను సమానముగా వారిని ఒకే విధమైనటువంటి ప్రేమతో ప్రేమించాలని మరి మనకు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. వ్యత్యాసాన్ని చూపించకూడదు, కుటుంబంలో వ్యత్యాసాన్ని చూపించకూడదు, ఎక్కడ ఉన్నా కూడా ఎవరి మధ్య కూడా మన వ్యత్యాసాన్ని చూపించకూడదు. అందరినీ సమానంగానే మనము ట్రీట్ చేయాలి. వ్యత్యాసాన్ని చూపించినట్లయితే మరి మనము దేవుని దృష్టిలో నేరస్తులం అవుతాం, పక్షపాతం చేసినటువంటి వారికి అవుతాం. దేవుడు అందరినీ ఒకేలాగా సృష్టించాడు, అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మరి దేవుడు నియమించిన నియమాన్ని మనము మీరి పక్షపాతము చూపించకూడదు. వారు ఎలాగున్నా సరే అందరినీ సమానంగా ప్రేమించాలి, వారికి సమానంగా మనం సహాయం చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పక్షపాతం అనేటువంటిది కుటుంబంలో సమస్యలను తీసుకొని వచ్చును. ఆ తర్వాత మనము ముందు వచ్చేటువంటి లేఖన భాగంలో యాకోబు గురించి ధ్యానించుకునేటప్పుడు దాని యొక్క పర్యవసానం ఏంటి? పక్షపాతం చూపించినందువలన, ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఇంకొకరిని తక్కువగా ప్రేమించడం వలన వచ్చేటువంటి దుష్పరిణామాలను మనము యాకోబు గురించి చదివేటప్పుడు మనం నేర్చుకుంటాం. సో తర్వాత 29వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చూసినట్లయితే మరి ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తుచ్చముగా ఎంచుకొని ఒక చిన్న చిక్కుడుగాయల కూరగాయ దాన్ని అమ్మేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ భాగాలు మనం చదువుకున్న 29 నుంచి 34వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వము నమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అన్నదమ్ములు, ఏశావు, యాకోబు. ఆ దినాల్లో జ్యేష్ఠత్వము అనగా 2 భాగాలు పెద్ద కుమారునికి ఇస్తారు. అది ఆ దినముల్లో వారు ఉన్నటువంటి నియమాలు. డబుల్ పోర్షన్ వారికి వస్తుంది పెద్దవానికి. అయితే ఇక్కడ ఏశావు మరి మత్తుడై తినుచు త్రాగుచు మరి ఉండేటువంటి వాడు కనుక యాకోబు ఆయన యొక్క బలహీనతను గమనించి ఆయన ఇంటికి వచ్చే సమయానికి ఒక మంచి కలగూర వంటకము చిక్కుడుగాయల ద్వారా చేసి ఎర్రగా రుచిగా చూడడానికి అందముగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి కూరను చేసి ఆయన ఉంచాడు. ఎందుకంటే తన తల్లి దగ్గర ఉండేవాడు కనుక అవన్నీ ట్రిక్స్ అన్నీ అతనికి తెలుసు. అతను ఆ విధంగా వండి అక్కడ పెట్టేసేసి మరి సాయంత్రం తన సహోదరుడు వచ్చే వరకు గుమ్మగుమ్మ వాసన వచ్చేటట్లు అక్కడ చేసి అలా ఉన్నాడు. అప్పుడు ఏశావు అలసి సొలసి వచ్చి ఆకలితో ఉన్నాడు కనుక అన్నాడు, నా సహోదరుడా, నేను మరి అలసి ఉన్నాను, సొలసి ఉన్నాను, మరి ఆ యొక్క మంచి సువాసన వచ్చేటువంటి చిక్కుడుగాయల కూర నాకు కొంచెం పెట్టవా, నేను దాన్ని తిని తృప్తి పొందుతానన్నాడు. వాస్తవానికి చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏశావు మంచి మరి వేటకాడు. ఆయన మంచి శ్రేష్టమైనటువంటి మరి ఆ యొక్క మాంసాహారాన్ని తీసుకొచ్చి తినేటువంటి వాడు. మరి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మాంసాహారం కంటే చిక్కుడుగాయల కూర మరి ఇంకా రుచిగా ఉంటుందా? లేదు. మాంసాహారం కంటే చిక్కుడుగాయల కూర రుచిగా ఉండడానికి అవకాశమే లేదు. మరి అంత రుచికరమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాంసాహారం తినేటువంటి వాడు చిక్కుడుగాయల కూర వైపు మనసు ఎందుకు పోయింది అని అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏశావుకు ఆ యొక్క తిండి మీద ఒక గొప్ప ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే హీ హాస్ ది లస్ట్ ఫర్ ఫుడ్. అంటే ఆయన ఆ యొక్క తిండిపోతు అనేటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. సో మరి ఆ విధంగా ఆశ కలిగినప్పుడు యాకోబు ఆయన బలహీనతను తనకు అవకాశంగా మలుచుకున్నాడు. యాకోబు ఏమన్నాడు?
అయితే ఈ కోరిస్తాను, నీకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మేసేయి అని అన్నాడు. మరి ఆ యొక్క ఆశలో ఉన్నటువంటి, ఆకలితో ఉన్నటువంటి ఏశావు ఆ జ్యేష్ఠత్వం యొక్క గొప్పతనాన్ని, జ్యేష్ఠత్వం యొక్క ఉన్నతమైనటువంటి దాన్ని, జ్యేష్ఠత్వం యొక్క శ్రేష్టత్వాన్ని ఆయన ఎరుగుక ఆయన ఏమన్నాడు, నేను చనిపోతున్నాను, మరి ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, తీసుకో నా కూర పెట్టు అని కూరను తీసుకొని తిని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను అని ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ జ్యేష్ఠత్వం యొక్క విలువను మత్తుడుగా అయిపోయినటువంటి ఏశావు గ్రహించలేకపోయాడు. ఆ తర్వాత మత్తుపోయిన తర్వాత జ్ఞాపకం వచ్చి ఉంటది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తా ఉన్నది, మీరు తిండిపోతులై ఉండకుడి, మత్తులై ఉండకుడి అని వాక్యం సెలవిస్తా ఉన్నది. మరి ఆ విధముగా మనం ఉన్నట్లయితే ఆ యొక్క మత్తులో, ఆ యొక్క తిండిపోతుతనం వలన మనము దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను మనం కోల్పోయేటువంటి వారం ఉంటాం. ఇక్కడ ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు, తృణీకరించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో మనము ఎన్నడూ కూడా అలాగున ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. మనము మత్తులమై ఉంటే దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మంచి ఈవులన్నింటిని కూడా కళ్ళగొట్టుకొని పోతాడు. వాటిని మనం పొందుకొనకుండా, వాటిని మనం స్వాధీనపరచకుండా దుష్టుడు అడ్డుపడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, యోసేపు దూరదృష్టితో చూడలేకపోయాడు. యోసేపు దగ్గరున్న చిక్కుడుకాయలను చూశాడు కానీ, కూరను చూశాడు కానీ, దూరదృష్టితో నేను జ్యేష్ఠత్వం పొందుకున్న వాడినైతే, నేను జ్యేష్ఠ కుమారును కనుక నా ద్వారా వంశం వర్ధిల్లును, నేను భవిష్యత్తులో నా యొక్క పితరుల వంశావళిని నిలబెట్టేవాడిని అవుతాను, నేను యేసుక్రీస్తు వంశావళిలోనికి వస్తాను, నేను దావీదు వంశావళిలోనికి వస్తాను, నా ద్వారా అనేక జనములు ఆశీర్వదించబడతారు అని ఆయన గ్రహించలేకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల మత్తు మన యొక్క కళ్ళకు గుడ్డితనమును కలుగు చేయను, మన యొక్క హృదయానికి అంధకారం కలుగు చేయను, మనలను మోసపరచును, మనల్ని అంధకారంలోనికి లాగివేయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మత్తుల ఎందుకుడి, భోజన ప్రియుల ఎందుకుడి, మెలకువగా ఉండండి, తగు మాత్రం భోజనం భుజించుడి, మరియు దేవుని యొక్క వాక్యములను, దేవుని యొక్క ఆశీర్వాదములను, దేవుని యొక్క మరి గొప్ప మేలులను మనం తృణీకరించకూడదు, వాటిని తుచ్చంగా ఎంచకూడదని ప్రభు యేసేపు జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ విధంగా యాకోబు మరి యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చాడు. యేసేపు దైవ క్రమం నుండి తొలగిపోయాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అద్భుతమైనటువంటి మాట ఏశావు గురించి రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15, 16, 17 వచనం. లేకుంటే 14 నుంచి చదువు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచు దానికోసం శ్రద్ధతో వెదకినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేదు. చూడండి, మత్తులైనట్టు కూడా అపవిత్రతే, భోజనము తిండిబోతులై ఉన్నట్టు కూడా అపవిత్రతే, పరిశుద్ధత కాదు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని, చేదైన వేరు ఏదైనాను మొలచి
కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చేదైన వేరు ఇక్కడ ఏశావు జీవితంలో ఏంటిది అది? చిక్కుడుగాయల కూర కొరకైన ఆశ. సో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి చేదు వేరు, అలాంటి పాప సంబంధమైనవి ఏమైనా మనలో ఉన్నాయేమో ఉంటే వాటిని ఏరి వేసుకోవాలని, పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే, బీ వాచ్ఫుల్, కేర్ఫుల్. మన దేవుని యొక్క చిత్తం నుంచి, దేవుని యొక్క ఉద్దేశం నుంచి, దేవుని యొక్క ఆ యొక్క దైవ క్రమంలో నుంచి మనం తొలగించేది ఏదైనా మన హృదయంలో ఉన్నదా, మన ఆలోచనలు మన తలంపులో ఉన్నదా అని జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే ఆ తర్వాత అంట ఏశావు ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడిచు దానికోసం ఎంత శ్రద్ధతో వెతికినో మారు మనసు పొందిన అవకాశం దొరకలా, విసర్జింపబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అవకాశం ఉండగానే వాన వెలిసి మళ్ళా తిరిగి రాకముందే, దుర్దినములు రాకముందే మనము ఆ చేదు వేరును మరి ఆ యొక్క మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన దాన్ని మనం తీసివేసుకున్నప్పుడు మనం శాంతి సమాధానం కలిగిన వారు ఉంటాం, పరిశుద్ధులుగా ఉంటాము, మనము దేవుని ఎదుటి యోగ్యులుగా ఉంటాం, దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. చేదు వేరు అలాగనే ఉన్నట్లయితే మనం విసర్జింపబడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చేదు వేరు ఏదైనా కావచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి దాని కొరకు ఏదైనా ఆశ అయి ఉండొచ్చు, దేవుని చిత్తము కానీ దేని కొరకైనా మనం ఆరాటపడుతూ ఉండొచ్చు, లేకుంటే మరి ఏదైనా విగ్రహం వంటి దాన్ని మన హృదయంలో మనం పెట్టుకొని ఉండొచ్చు, దేవుని స్థానమును ఏదైనా ఆక్రమించి ఉండొచ్చు. సో అది ఏదైనా కావచ్చు, దేవుడి స్థానంలో ఏదున్నా కూడా అది చేదు వేరే, విగ్రహమే. ద్వేషం అయి ఉండొచ్చు, కలహం అయి ఉండొచ్చు, మత్సరం అయి ఉండొచ్చు, అసూయ అయి ఉండొచ్చు. ఇవేవి ఉన్నా కూడా మరి చేదు వేరు మనలో ఉన్నట్లే. దేవుని బిడ్డలారా, మరి ఆ చేదు వేరు మనలో ఉండటానికి వీల్లేదని ప్రభు స్పష్టంగా చెప్తా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని పెరికివేయండి అని అంటున్నారు. అప్పుడు మీరు అంగీకరింపబడతారు. ఆ యొక్క ఏశావు భర్త రైట్ను అమ్మేసుకున్నాడు, జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు, తర్వాత భ్రష్టుడైపోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, వంశావళిలోకి రాకుండా పోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా మనం దేవుని ఆజ్ఞల విషయంలో, దేవుని యొక్క వాగ్దానముల విషయంలో, దేవుని యొక్క వాక్య విషయంలో, దేవుని వాక్యములను పాటించే విషయంలో మనం ఉండకూడదు. నేను ఒక వాక్యం ధ్యానిస్తా ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక, అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుకోండి. 3, 4, 5, 6 వచనాలు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వల్ల తెలుసుకొనిచున్నాము. ఇక్కడ ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునినో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు రక్తంలో మనం కడగబడ్డాం. ఆయన కుమార్తెలయ్యాం. ఆయన దేహంలో మనం అవయవములమయ్యాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సో కాబట్టి మనం ఆయన యందు నిలిచి ఉన్నాం. We abide in Christ Jesus. కాబట్టి మనం ఆయన యందు నిలిచి ఉన్న వాడమని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఏశావు ఎలా నడుచుకుంటున్నాడు? తన సొంత ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాడు. తన శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటున్నాడు. తన యొక్క ఆకలిని తీర్చుకోవాలనుకుంటున్నాడు. జ్యేష్ఠత్వాన్ని తుచ్చముగా ఎంచుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని మీద, నాట్ అవర్ విల్ బట్ ద విల్ ఆఫ్ ద లార్డ్. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు.
ఆయన యందు నిలిచిన వాడునని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం క్రీస్తు రక్తంలో కడబడ్డాం, నూతన సృష్టిగా చేయబడ్డాం, ఆయన సొత్తు అయ్యాం, పరిశుద్ధాత్మ మన హృదయంలో వాసం చేస్తూ ఉన్నది. కాబట్టి ఆయన ఎలాగ నడుచుకునినో అలాగనే మనం కూడా నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. మన ఇష్టానుసారాలు, మన యొక్క సొంత ప్రణాళికలు, మన సొంత ఆలోచన, మన సొంత కోరికలు అన్నీ కూడా సిలువేయబడినాయి. వాక్యానుసారంగా క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎలాగ నడుచుకుని బద్ధులమై ఉన్నాం. ఇంకా ఆప్షన్ లేదు. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. బద్ధులమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఏశావు అనే స్వభావం మనలో ఎక్కడైనా దాగి ఉన్నదా? తెలియకుండా మనలో ఎక్కడైనా మన హృదయంలో ఉన్నదా? వాటిని మనం పెరికి వేసుకోవాలని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఇస్సాకు గురించి 3 విషయాలు మనము చూసుకున్నాం. ఆ 3 విషయాల్లో మనం గమనించింది ఏంటంటే, ఇస్సాకు మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, మరి ఇస్సాకు మ్యాన్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ప్రేయర్. ఆయన దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని కనుగొంటా ఉన్నాడు. తర్వాత ఇస్సాకు మరి ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలను పొందుకున్నాడు. ఆశీర్వాదం ఏంటంటే 2 కుమారులను దేవుడు బహుమానంగా ఇచ్చాడు. గొడ్రాలైనటువంటి రెబెక్క గర్భాన్ని తెరిచాడు. అయితే మరి ఏశావు మరి ఒక్క పూట కూటి కొరకై, చిక్కుడు కాయల కొరకై తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. భ్రష్టుడైపోయాడు, విశ్వాసఘాతుకుడైపోయాడు, తృణీకరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, వంశావళి నుంచి దూరం అయిపోయాడు, చేదు వేరుని తనలో పెట్టుకున్నాడు. అయితే యాకోబు దేవుని చిత్తంలో ఉన్నాడు. అయితే యాకోబు గురించి భక్తులు ఏం చెప్తారంటే, యాకోబుకు దేవుడు కృపనిచ్చాడు, ఆ వంశావళిలో ఉండేటువంటి కృపనిచ్చాడు. అయితే యాకోబు తొందరపడి ఆయన మరి ఆ విధంగా చేశాడు. తొందరగా జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకుని తొందరగా నేను యేసుక్రీస్తు వంశావళిలో కావాలని అనుకున్నాడు అని చెప్తారు. దాని గురించి మనము ఇంకా ముందు వచ్చేటువంటి వాక్య భాగం ధ్యానించుకున్నప్పుడు మనము 27వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని గురించి వివరంగా చూసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇస్సాకు ఎ మ్యాన్ ఆఫ్ పీస్, ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, మ్యాన్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ప్రేయర్. సో ఈ గుణగణాలను మనం కూడా కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి అలాగున్నప్పుడు మనం ఇస్సాకు వలె ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని దేవుని యొద్ద నుంచి మనం పొందుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క విధేయత ఎలాగుంది, మన యొక్క మెడిటేషన్ ఎలాగున్నది, మన యొక్క ప్రార్థన ఎలాగున్నది, దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో మనం ఉంటున్నామా? దాని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? లేకుంటే మనకు తోచినట్లు, మనకు అవకాశం ఉన్నట్లు, మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి మన సొంతంగా మనం వెళ్ళిపోతా ఉన్నాం. ఇస్సాకు కూడా ధనవంతుడే, అబ్రహాం కూడా ధనవంతుడే. దైవ చిత్తాన్ని, దైవ ఉద్దేశం నెరవేర్చడానికి వారు ఆశపడ్డారు, కానీ వారికి అన్నీ ఉన్నా కూడా వారి సొంత ఆలోచన నెరవేర్చలేదు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళ మనం కూడా ఇస్సాకును పోలి నడుచుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇస్సాకు వాళ్ళ విధేయతను కలిగి ఉండాలని, ఇస్సాకు వాళ్ళ వాక్యంను ధ్యానించాలని, మరి దేవుని చిత్తమును ప్రార్థన ద్వారా కనుగొనాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. శేఖర్ ప్రార్థన చేసి ముగిస్తారు. ఓకే. దేవా తండ్రి ప్రభా స్తోత్రం నాయన, గొప్ప దేవ, నమ్మలేక తండ్రి స్తోత్రం ప్రభా, దయగల దేవాయసయ స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడిన తండ్రి విషయాన్ని బట్టి స్తోత్రం నాయన. అవును ప్రభా, ఇసాక్ ప్రభా, నీ ఎందు ఏ విధంగా అయితే భయభక్తులు కలుగు ప్రభా, నీ ఎందు ప్రభా నేను అతను ప్రార్థన చేసే వ్యక్తిగా, ప్రతి విషయం ముందు ప్రభా నేను మొరపెట్టుకునే వ్యక్తిగా అతను కనబడుచున్నాను ప్రభా. తండ్రి స్తోత్రం నాయన. దేవ అవును ప్రభా, అతను ప్రభా అతను తండ్రికిను మీకును ప్రభా ఎంతో విధేయత గల కుమారునిగా ఇక్కడ మేము చూస్తున్నాం తండ్రి. యేసయ్య స్తోత్రం నాయన. మా జీవితంలో కూడా ప్రభా మేము ఆ విధంగా నాయన ప్రార్థన జీవితాన్ని, ఒబీడియన్స్ ని కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఈ విన్న వాక్యాల ప్రభా మా హృదయంలోనైనా మేము వాటిని ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయండి ప్రభా. విని వదిలేకుండా ప్రభా సహాయం చేయండి ప్రభా.
అదేవిధంగా నాయన తండ్రి మన ప్రభా దేవా తండ్రి ఈ చదువుకున్న ఈ యొక్క నాయన తండ్రి ఈ యొక్క బైబిల్ స్టడీని కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. వచ్చిన మా యొక్క నాయన తండ్రి బిడ్డలందరినీ కూడా సహోదరుల్ని అక్కడ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ నామానికి మహిమకరంగా నాయన తండ్రి వాడుకోమని సహాయం చేయమని అన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా స్తుతించిన ప్రార్థనకి యేసు నామంలో అది పెట్టుకుంటున్నాం. ఆమేన్. 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 రికార్డింగ్ శేఖర్, you can stop recording.